దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలు ముగిశాయి. ఏఐ భయాలు మదుపర్లను ఆందోళనకు గురిచేయడంతో ఐటీ స్టాక్స్ అమ్మకాలు ఒత్తిడితో చిత్తయ్యాయి. దీనికి తోడు రియాలిటీ మీడియా స్టాక్స్ కూడా నష్టాలను చవిచూశాయి. దీంతో మార్కెట్లు క్రాష్ అయ్యాయి. గ్లోబల్ టెన్షన్స్, భారీ సెల్లింగ్ ప్రెషర్, ఐటీ బ్యాంకింగ్ షేర్ల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రోజంతా నష్టాల్లో కొనసాగిన సెన్సెక్స్ చివరికి 1068.74 పాయింట్ల నష్టంతో 82,225.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 288.35 పాయింట్ల నష్టంతో 25,424.65లో స్థిరపడింది. దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే 3 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో 1350 పాయింట్లు నష్టపోయింది. కొత్త ఏఐ టూల్స్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 30 ఇండెక్స్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. ఆంథ్రోపిక్ తన క్లాడ్ కోడ్ టూల్తో పాత సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ను ఆధునీకరించే పనిని చాలా సులభతరం చేస్తామని ప్రకటించింది. పాతకాలపు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన COBOL కోడ్ను చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో ఆధునీకరించవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ సంస్థలు వాడే IBM మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లో అత్యధికంగా ఈ లాంగ్వేజ్ నే ఉపయోగిస్తారు. ఈ సిస్టమ్స్ ను అప్డేట్ చేయడం IBMకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆంథ్రోపిక్ ప్రకటన వల్ల IBM వ్యాపారంపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఒక్కరోజే ఆ కంపెనీ షేర్లు 13% పైగా పతనమయ్యాయి. 26 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో IBM నష్టాన్ని చవిచూసింది. దీని ప్రభావం నేరుగా ప్రపంచ ఐటీ రంగంతో పాటు భారత ఐటీ కంపెనీలపై కూడా పడింది. అందుకే ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5% పైగా పతనమైంది. మరోవైపు ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు, అమెరికా ఇరాన్ యుద్ధ భయాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.